అది మనకి రైట్ కాదని తెలుసు, అయినా సరే అదే కరెక్ట్ అని పట్టుకుని ఇంకొకడు ఉంటాడు చూడు, వాడితో నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా వేస్ట్. ఇంకా నన్ను అడిగితే వాడు అన్నదానికి ఓకే అని చెప్పి పక్కకు వస్తుంది తప్ప ఇంకా వేరే పని ఏది చేసినా వేస్ట్ ఆడి దగ్గర. మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అదలా పక్కన పెడితే ఈ రోజు వెయిట్ గెయిన్ 30 days ఛాలెంజ్ లో డే 21. ఏంటి నా ముఖంలో వెలిగేంటా అని చూస్తున్నారా? సక్సెస్ఫుల్లీ మనం 5K ఫ్యామిలీని అయితే రీచ్ అయ్యాం. అంతో ఇంతో కాదు, ఆఫ్టర్ 3 years స్ట్రగుల్ అనమాట. నా దగ్గర మంచి ఫోన్ లేక, క్వాలిటీ లేక, వీడియో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చాలా ఇబ్బంది పడ్డాను. ఫైనల్లీ మీ వల్ల నేను ఎక్కడి వరకు వచ్చాను. అదే ఊపులో కంటిన్యూ అవి మన ఛాలెంజ్ అయితే ఫినిష్ చేద్దాం. అలా మన బేసిక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసాను. బ్రో నువ్వు బిగినర్ జిమ్ కి వెళ్దాము అని అనుకుంటున్నావు అంటే 1 month హోమ్ వర్కౌట్ కంపల్సరీ అనమాట. ఎందుకంటే నీ బాడీని ఆ కండిషన్ లోకి తీసుకురావాలి కాబట్టి 1 month హోమ్ వర్కౌట్ కంపల్సరీ. నువ్వు జిమ్ కి వెళ్ళినా సరే వెంటనే వెళ్ళి ఎక్విప్మెంట్స్ లిఫ్ట్ చేయలేవు కదా, ఎలా అయినా అక్కడికి వెళ్ళి చేసేది బేసిక్ వర్కౌటే చేయాలి. అదేదో ఇంట్లో చేసుకుంటే 1 month ఫీ కలిసి వస్తుంది మనకి. అలానే ప్రోటీన్ షేక్ అయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ సిరీస్ లో చెప్తాను. ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో చేసి డే 1 నుంచి స్టార్ట్ చేయ బ్రో. అలా మన బేసిక్ వర్కౌట్ అయితే ఫినిష్ చేసుకుని అలా మన ప్రోటీన్ షేక్ దగ్గరకు వచ్చాను అనమాట. ఈ బనానా చూసారా, ఊరి నుంచి మా ఫ్రెండ్ వస్తే తెచ్చాడు. ఏ ముందు పెట్టని కాయలు అనమాట ఇవి. బ్లెండర్ లో 180 ml మిల్క్ వేసుకుని అందులో పీనట్స్ వేసుకున్నాను గుప్పుడు. దాని తర్వాత ఫుల్ గా బ్లెండ్ చేసుకుని 3 tablespoon ఓట్స్ వేసుకుని ఫుల్ గా బ్లెండ్ చేసుకున్నాను. దాని తర్వాత కట్ చేసుకున్న బనానాస్ కూడా అందులో వేసుకుని ఫుల్ గా బ్లెండ్ చేసుకున్నాను. దాని తర్వాత 2 tablespoon హనీ వేసుకుని ఫుల్ గా బ్లెండ్ చేసుకున్నాను. అలా మన ఓట్ మిల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దానిపైన ఫుల్ గా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను. అలా మన ప్రోటీన్ షేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా జిమ్ కి వెళ్దాం అనుకుంటే ఈ వీడియో షేర్ చేసి ముందు ఈ సిరీస్ ని ఫాలో అవ్వమని చెప్పండి. సరే రేపు వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.